జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. మనందరికి తెలిసిన విషయం. అవును. జస్టిస్ ఆలస్యం అయిందంటే న్యాయం నిరాకరించినట్టే అనేది అవును. ఒకటి ఉంది. మనకు తెలుసు ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు అవును. న్యాయం కోసం. ఈ రకంగా చూస్తే అసలు ఇంతవరకు అధికారికంగా ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటాయన్న గారు? జ్యుడిషియల్ నేషనల్ డేటా గ్రిడ్ ప్రకారం అయితే న్యాయశాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రకటించిన ప్రకారం 2025 నాటి సుప్రీంకోర్టులో 91,000కు పైగా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఒక్క 91,000 ఒక్క ఒక్క సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో. భారతదేశంలోని అన్ని హైకోర్టులలో కలుపుకుంటే 63 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులలోనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని హైకోర్టులలో కలిపి హైకోర్టులలో అంటే 25 హైకోర్టులు 63 లక్షలు కేసులు పెండింగ్ 63 లక్షలు. కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇకపోతే క్రింది కోర్టులు, జిల్లా తాలూకా కోర్టులు ఇవన్నీ కలిపితే 4 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మొత్తం 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎప్పటికీ న్యాయం జరిగేది. అంటే న్యాయమూర్తుల యొక్క సంఖ్య పెంచుతున్నారు, కోర్టులు కూడా పెంచుతున్నారు. అయినప్పటికీ యొక్క కేసుల సంఖ్య, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. దాని మీద ప్రభుత్వం తర్వాత న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. వాళ్ళు Okay. ఖాళీగా ఏం కూర్చొని ఏం చూడడం లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే దాన్ని డిలే చేయడం లేదు. అంటే మరి ఈ లెక్కను చూస్తే మన దేశ అవసరాలకు సరిపడా ఎంతమంది న్యాయవాదులు కావాలి, ఎంతమంది ఉన్నారు అసలు ఇప్పటికి? ఇప్పుడు మొత్తం భారతదేశంలో కలుపుకుంటే ఇంతవరకు నమోదు కాబడ్డ 2025 వరకు నమోదు కాబడ్డ న్యాయవాదుల సంఖ్య 22 లక్షల మంది. 22 లక్షల మంది. ఓకే. 22 లక్షల మంది న్యాయవాదులు భారతదేశంలో నమోదు కాబడ్డారు. ఓకే. ఇది ప్రతి సంవత్సరం ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. ఓకే. కానీ ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవి తెలుసా? 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 ఢిల్లీ. గోవాలో కూడా. ఈ 4 ప్రదేశాల్లో ఎక్కువ మంది అడ్వకేట్లు ఉన్నారు. ఓకే. వాళ్ళకు పని కూడా ఎక్కువ ఉంది. ఉంది. కానీ ఇన్ని కోట్ల మందికి వీళ్ళు సరిపోరు కదా. 5 కోట్ల కేసులకి 22 లక్షల మంది న్యాయవాదులు ఎక్కడ ఆ సరిపోతారు? విధంగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు ఎంతమందికి ఒక డాక్టర్ ఉన్నాడు, ఎగ్జాక్ట్లీ. ఎంతమందికి ఒక పోలీసు ఉన్నాడు, ఆ విధంగా తీసుకుంటే ఎంతమందికి ఒక న్యాయవాది కావాలి, ఎంతమందికి ఒక న్యాయమూర్తి కావాలని తీసుకుంటే కరెక్ట్. మనం దాన్ని ఇది చేయలేం, న్యాయం కరెక్ట్. జడ్జి చేయలేం. కరెక్ట్. ఇది జస్టిస్ లోయా మరణం అనేది ఒకసారి మనం చూసాం. అవును. అంటే సస్పెక్టెడ్ డెత్స్ ఆఫ్ అవును. జస్టిస్ అంటే న్యాయమూర్తుల అనుమానాస్పద మరణాలు అనేవి కూడా మనం చూసాం జస్టిస్ లోయా దగ్గర లాంటి కేసుల విషయంలో. అసలు వీటికి ఏం జరుగుతుంది అనుకోవచ్చు దీని విషయంలో? మీరు చెప్పింది ఏంటంటే జస్టిస్ బ్రిడ్జ్ గోపాల్ లోయ ఆయన పేరు. ఓకే. 2014లో ఈయన అనుమానాస్పద మరణం పొందాడు. అది కూడా ఇక్కడ అతను ఒక స్పెషల్ సిబిఐ కోర్టులో ఒక హై ప్రొఫైల్ కేసును పర్యవేక్షిస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన మరణించినాటికి రైట్. హై ప్రొఫైల్ కేసు మహారాష్ట్ర నాగపూర్లో కోర్టు ఉంది, అక్కడ చనిపోయాడు ఆయన. ఓకే. బట్ అది అనుమానాస్పద మృతి అని తెలుసు, కానీ ఇంతవరకు వాటి పూర్వాపరాలు బయటికి రాల. ఇంక ఇట్లాంటివి ఉన్నాయా కేసులు? ఇంకోటి ఏంటంటే 2021లో ఉత్తమ్ ఆనంద్ అని చెప్పేసి ఒక జడ్జి, ఓకే, ఉత్తమ్ ఆనంద్ అనేటువంటి జడ్జి జార్ఖండ్లో ధన్బాద్ అనే ఒక ఊర్లో ఆయన వాకింగ్ పోతున్నాడు మార్నింగ్ పూట. ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీ కొట్టేసి వెళ్ళిపోయింది, చనిపోయాడు. ఆయన కూడా ఆ సందర్భంలో ఒక హై ప్రొఫైల్ కేసునే పర్యవేక్షిస్తున్నాడు. ఓకే. ఈ 2 అనుమానాస్పద మరణాలుగా న్యాయ వ్యవస్థ చరిత్రలో నమోదు కాబడ్డాయి. క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష మన దేశంలో ఎప్పుడు చర్చల్లోనే ఉంటుంది ఈ అంశం. సో మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట చట్టపరంగా విచారించి ఉరిశిక్ష వేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అసలు ఆ కేసు నేపథ్యం ఏంటి? నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాశాడు, అభిలాష అని. దాన్ని చిరంజీవి గారు సినిమా తీశారు. ఈ ఉరిశిక్ష మీద, ఉరిశిక్షను రద్దు చేయాలి అనేటువంటి దాని మీద మొత్తం సినిమా నడిచింది. ఆ కథను చాలా అద్భుతంగా మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాయడం జరిగింది. నాకు ఆ నవల చదివిన తర్వాత కొంత ఈ కోర్టు మ్యాటర్స్ ఆసక్తి ఏర్పడింది. అప్పుడప్పుడు తరచుగా నేను పరిశోధన చేసేవాడు. మీరు అడిగిన క్వశ్చన్కు నాకు అప్పుడే బీజం పడింది. ఓకే. మొట్టమొదట ఉరిశిక్ష వేశారు, తీయబడ్డ వ్యక్తి ఎవరు పరిశోధన చేస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పరిపాలించేటువంటి సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి పన్నుల వసూలు చేసేటువంటి అధికారి పేరు నందకుమార్. ఓకే. ఈ నందకుమార్ చాలా హానెస్ట్. ఓకే. ఎంత హానెస్ట్ అంటే గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్ నిధుల దుర్వినియోగం చేస్తున్నాడని కోర్టులో పిటిషన్ వేశాడు ధైర్యంగా. అంతటి హానెస్ట్.
బా ఈ విషయం తెలుసుకున్నటువంటి వారన్ హేస్టింగ్ ఇమీడియట్గా ఏం చేశాడంటే నందకుమార్ మీద ఫోర్జరీ కేసు ఇంకా అక్రమ కేసులు అనేకమైనటువంటి బనాయించి త్వరగా ట్రయల్ వేయించేసి దోషిగా నిర్ధారణ చేయించేసి కలకత్తా నడివీధిలో ఉరి తీయడం చేశారు. బా దీన్ని న్యాయ వ్యవస్థ చరిత్రలో ది ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ అంటారు. బా ది ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ ఇన్ ఇండియా ఓకే అని న్యాయ వ్యవస్థ చరిత్రలో నమోదు చేశారు. ఆ. దారుణం ఇది. ఇట్స్ ఎ కేస్ స్టడీ. అది న్యాయవాదులందరికీ ఓకే. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో నుంచి అధికారం బ్రిటిష్ రాణి బదిలీ అయిపోయిన తర్వాత ముజాఫర్ నగర్లో ఒక దుర్మార్గుడైనటువంటి జడ్జి ఉండేవాడు డగ్లస్ అని. ఆ డగ్లస్ను చంపడానికి ఒక హ్యాండ్ గ్రైనేడ్ విసిరాడు. 18 సంవత్సరాల ఒక అబ్బాయి, ఆయన పేరు ఖుదీరామ్ బోస్. ఖుదీరామ్ బోస్ ఓకే. 18 సంవత్సరాల నూనూగు మీసాల యవనంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు దేశభక్తితో ఇదైపోయి భారతదేశం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆంగ్లేయుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆ దుర్మార్గుడు అనేటువంటి డగ్లస్ అనేటువంటి జడ్జిని చంపాలని హ్యాండ్ గ్రైనేడ్ విసిరాడు. విసిరితే దురదృష్టవశాత్తు ఆయన కారు వేగంగా పోవడంతో వెనక వస్తున్నటువంటి కారు దానికి బలి అయింది. ఆ కారులో ఆ డగ్లస్ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. ఆ మరణానికి ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు, ఎవరు ఖుదీరామ్ బోస్. కానీ ఖుదీరామ్ బోస్ను అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది, దోషిగా నిర్ధారణ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన్ను ఉరి తీయడం కూడా జరిగింది. తమాషా ఏంటంటే కింద సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టు దాకా ప్రతి కోర్టు ఈ ఉరిశిక్షను సిఫారసు చేసింది. చివరికి ఆయన ఉరి తీసేటప్పుడు ఉరితాడును ముద్దు పెట్టుకొని నవ్వుతూ మరణించాడు. బయట దేశాల పేపర్లు రాశాయండి, ఖుదీరామ్ బోస్ను ఉరి తీయడానికి తీసుకుపోతూ ఉంటే ఆయన నడిచినటువంటి నడక, ఆయన వెళుతున్నటువంటి ఆ స్టైల్ చూసి అబ్బురపోయారంట, ప్రశంసించారండి ఆయన మరణాన్ని. అంత అద్భుతంగా పత్రికలు, ఇతర దేశాల పత్రికలు, ఈవెన్ BBC కూడా అతన్ని ప్రశంసించింది. అంత అద్భుతం. ఇది బ్రిటిష్ రాణి చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఉరిశిక్ష. అదేమో ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగిన మొట్టమొదటి ఉరిశిక్ష. ఇది బ్రిటిష్ రాణికి బదిలీ అయిపోయిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఉరిశిక్ష. తరువాత మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఉరిశిక్ష ఏంటంటే నాథూరామ్ గాడ్సే. 1949వ సంవత్సరంలో మహాత్మా గాంధీని చంపినందుకు గాను నాథూరామ్ గాడ్సేని విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఆయనే ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు. నేను మహాత్మా గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది అని 600 పేజీల కన్ఫెషన్ రిపోర్ట్ రాసి, అది కూడా బయటికి రావడానికి 75 సంవత్సరాలు పట్టింది. ఇటీవలనే బయటకు వచ్చింది. అవునా? సో ఆయనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉరిశిక్ష విధించారు. ఈ ఉరిశిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? మనకు బ్రిటిష్ సిస్టమ్ నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో ఈ ఉరిశిక్షను రద్దు చేశారు, కానీ మనమే పట్టుకొని వేలాడుతున్నాం. ఇది చాలా బాధాకరం. అయ్యో, ఇప్పుడు బ్రిటన్ లో ఉరిశిక్ష రద్దు లేదు, ఎప్పుడో తీసేశారు వాళ్ళు. మనం పట్టుకొని ఊగులాడుతున్నాం, ఉరిశిక్ష ఉయ్యాల మాదిరి ఊగులాడుతున్నాం. న్యాయ సంహితలో కూడా ఈ మార్పు జరగలేదు. కానీ 2-3 కమిషన్లు వేశారు. వేసి దీన్ని ఉంచాలని చెప్తే అన్ని వ్యవస్థలు, అన్ని కమిటీలు కూడా ఉంచాల్సిందే, ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనే ఒక పదం చేర్చారు న్యాయ వ్యవస్థలో. రేరెస్ట్ ఆఫ్ ద రేర్, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు అనుకుంటే ఉరి తీయాల్సిందే అనేటువంటిది చేసేది.